2009 ఎన్నికల్లోనే లోక్సభ ఎన్నికల ఫలితాలు కానీ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 42 స్థానాల్లో ఎన్నిక జరుగుతుంది. మరి టీడీపీకి 6 స్థానాల్లో గెలుస్తుంది, కాంగ్రెస్ 33 స్థానాలు, టిఆర్ఎస్ 2, ఎంఐఎం 1 మాత్రమే గెలుస్తుంది అనమాట. మరి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు కేవలం 2 ఎంపీ స్థానాల్లో మరి అనగా అవి ఏంటంటే మహబూబ్నగర్ నుండి కేసీఆర్ గెలిస్తే మెదక్ నుండి విజయశాంతి గెలుస్తుంది అనమాట. మరి 45 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓన్లీ 10 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ గెలుస్తుంది అనమాట. ఈ విధంగా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ముఖ్యమంత్రిగా మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికవుతాడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిర్లక్ష్యం చేయడమే కాకుండా మరి తెలంగాణ ఉద్యమాన్ని మరి అదేవిధంగా టిఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడైన ఈటెల రాజేందర్ ను అవహేళన చేయడం, 2009 జూన్ 10న ఈటెల రాజేందర్ ను అవహేళన